హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మండే వచ్చి నేను ఇక్కడ మిల్ మేకరు బంగాళదుంప కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా టేస్టీగా. ఇక్కడైతే మిల్ మేకర్ని తీసుకొని మనం ముందుగా కొంచెం వేడి నీటిలో ఉడకబెట్టేసుకోవాలండి. తర్వాత వాటిని అయితే వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక 5 బంగాళదుంపలు తీసుకున్నాను. దాన్ని కూడా ఈ బంగాళదుంపల్ని నేను ఒక 2 విజిల్స్ అయితే వేయించుకున్నానండి. దాన్ని తొక్క తీసేసుకొని నేను ఇలాగా 2 ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను, కొంచెం పెద్ద సైజులోను. ఈ కర్రీ కోసం ఇక్కడ కొంచెం వెల్లుల్లిపాయి, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు. కర్రీ ప్రాసెస్ అనేది చూద్దామండి. ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలి మనం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసానండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి దీంట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసానండి. అది కూడా మనకి కొంచెం తొందరగా ఉల్లిపాయ అనేది ఫ్రై అవుతుందని అయితే వేసాను. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది మంచి కలర్లో ఫ్రై అయ్యి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చిన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు, ముగ్గిన టమాటాలు, కొంచెం 3 టమాటాలు తీసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఈ కర్రీకి గ్రేవీ అనేది వస్తుందండి. అందుకని నేను ఇక్కడ 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ టమాటా అనేది మనకి మగ్గాలి కొద్దిసేపు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ పట్టేసానండి. అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత కూడా ఫ్రై చేయాలండి. మనం ఇక్కడ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిసేపు అయితే మగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో మనం మిల్ మేకర్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మిల్ మేకర్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. ఆయిల్లో మనకి మిల్ మేకర్ కూడా కొద్దిసేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి కర్రీ అనేది పిల్లలు కూడా తినడానికి కొంచెం ఇష్టపడతారు ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ మిల్ మేకర్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కర్రీ అంతా కూడా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మిల్ మేకర్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారండి, ఇక్కడ మనకి మాడిపోకుండా కింద అడుగట్టకుండా మనం గరిటెతో కలుపుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. ఇక్కడ మనం బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనూ ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసేసుకోవాలి. ఒక్కసారి వేసేసుకున్న తర్వాత మొత్తం కర్రీకి అంతా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. నేనైతే బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే ఉడకబెట్టిన బంగాళదుంపలు కాబట్టి మనం చిన్నగా కట్ చేసుకుంటే ఉత్తినే స్మాష్ అయిపోతాయి. అలా కాకుండా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మనకి బంగాళదుంప ముక్క అనేది కొంచెం స్మాష్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేనైతే పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ ఒక 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసానండి. జీలకర్ర పొడి అయితే వేయలేదు. ఆల్రెడీ జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం మనం మిక్సీ పట్టుకుని వేసుకున్నాం కాబట్టి. తర్వాత మొత్తం మనకి కర్రీకి మొత్తం మనం వేసిన కారం, ధనియాల పొడి అంతా కలిసిన తర్వాత దీంట్లోనూ ఒక 2 గ్లాసులు వాటర్ లేదా గ్లాసున్నరైనా సరిపోతుందండి. ఆల్రెడీ మనం బంగాళదుంపలను ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఒక గ్లాసున్నర అలా లేదా 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఫైనలీ కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. మనకి చూసారండి, చక్కగా ఉడికిపోయింది. బంగాళదుంపలను ఆల్రెడీ మనం చక్కగా కుక్కర్లో వేసుకుని విజిల్స్ వేయించుకున్నాం కాబట్టి మనకి వితిన్ 10 మినిట్స్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మంచి గ్రేవీ తోటి చక్కగా చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది కర్రీ అనేది. పిల్లలకు కూడా చక్కగా లంచ్ బాక్స్లోకి సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.